My dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. మై డియర్ పిఎంసి ద్వారా ఎవరికైతే విషెస్ తెలియచేయాలి అనుకుంటున్నారో ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను చెప్పే నెంబర్లను నోట్ చేసుకుని సేవ్ చేసుకోండి. చక్కగా బర్త్డేస్, పెళ్లి రోజులు, విదేశీ యానం, పిరమిడ్ వార్షికోత్సవాలు, భూమి పూజ, లేకపోతే ఏదైనా సరే షష్ఠి పూర్తి, లేకపోతే పదవి విరమణ, ఏ అకేషన్ అయినా సరే మై డియర్ పిఎంసితో పంచుకునే అద్భుత అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఆ నెంబర్స్ చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. ఆ నెంబర్స్ 8977007401, 8977007402. ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడేద్దాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. వెల్కమ్ టు మై డియర్ పిఎంసి అండి. మీ పేరు చెప్పండి. నా పేరు శివకుమారి అమ్మా. శివకుమారి గారు, ఓకే. ఏంటి శివకుమారి గారు కదా, అందుకే గుర్తుపట్టలేదు. శివకుమారి గారు, ఎవరికైనా విషెస్ తెలియజేయాల్సింది ఉందా? విశేషం ఏం లేదు కానీ ఒక మంచి పాట. ఓకే, షూర్ షూర్. చిన్నది కాకపోతే పెద్దది పాడండి, మిమ్మల్ని ఎవరండి ఆపేది? అంటే వాయిస్ బాగాలేదు, అయినా సరే మా దేశం గురించి పాడాలి. సరే పాడండి. దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజలండా దండ మనదే. ఎన్ని భేదాలున్నా, మనకెన్ని తేడాలున్నా, ఎన్ని భేదాలున్నా, మనకెన్ని తేడాలున్నా, దేశమంతా ఏకమౌదం అంతా ఈ వేళ, దేశమంతా ఏకమౌదం అంతా ఈ వేళ, వందే మాతరం అందం మనమందరం. అమ్మా, 69వ గణతంత్రగా సంవత్సర శుభాకాంక్షలు అందరికి, మన పిఎన్సి మాస్టర్స్ కి, మన దేశ నాయకులకి, మన పెద్దలకి, మన టీచర్స్ కి, అందరికి కూడా. ఎందుకు అయిపోయింది నెల తర్వాత చెప్తున్నారు మీరు? ఎప్పుడే అయిపోయిందమ్మా, రేపు కాదా? అయ్యయ్యో కాదండి, ఫిబ్రవరి 26 కాదు, జనవరి 26. అవునా? అయ్యయ్యో, నేనేమనుకుంటున్నానంటే రేపే అనుకుంటున్నాను. శివరాత్రి లో పోయి ఇది కొంచెం శరణ్య ఉన్నారు, మాట్లాడండి. అండి రిపబ్లిక్ డే బిలేటెడ్. ఇంకా నయం, వచ్చే సంవత్సరానికి చెప్పలేదు. బిలేటెడ్ బాగా కవర్ చేశారండి, బిలేటెడ్ అంట. ఏంటండి మా ఆంటీని మరి అలా షేమ్ చేయకూడదుగా. అయ్యయ్యో, నేను షేమ్ చేయలేదు, నేను జస్ట్ ఆహా, తను పాట పాడి వదిలేసి ఉంటే ఏముండేది కాదు. రేపటికి శుభాకాంక్షలు చెప్తుంటే ఆల్రెడీ 1 month అయిపోయిందండి అని చెప్తున్నాను నేను. అబ్బా, పిరమిడ్ మాస్టర్ అనిపించారు మీరు. ఎందుకంటే ఏదైనా పాజిటివ్ గా తీసుకోవాలి, పాజిటివ్ గా వెతుక్కోవాలి కదా. మీరు ఈ రకంగా ఉపయోగించేసుకున్నారు, అయితే తప్పులేదు. అందుకే నేను ఇంకొంచెం అడుగు ముందుకేసి నెక్స్ట్ ఇయర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల కింద వేసేశారు. చెప్పండి. నా పేరు విద్య. అవునా? ఇప్పుడు గుర్తుండిపోతుందిలేండి. ఇంకా అవును, జనవరి 26. నిన్న ఎందుకో ఫోన్ లో చూసాను, మొన్న చూసి ఒక పేపర్ తీసుకొని దానిలోనే రాసుకున్నాను అనమాట. జనవరి 26 నేను అది చూడలా. పర్లేదులేండి, ఒక్కొక్కసారి మనమే ఇవాళ ఒక్కొక్కసారి ఆగస్టు 15th కి జనవరి 26 కూడా మనం ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. కొంచెం ఏజ్ పెరిగే కొద్ది నేను నా మైండ్ లో చేసి వస్తే అదే చెప్తాను, అంతేగాని నాకు అవన్నీ తెలియదు, చదవను కాబట్టి నాకు అవేమి తెలియదు. మనకి తెలిసిందంతా ధ్యాన జ్ఞానమేనా? అంతే. నైట్ మాత్రం చేసుకుంటున్నాను. కట్టిస్తారమ్మా, కాలు కొంచెం తేలిగ్గానే ఉంది. ఓకే ఓకే, సో సెట్ అయిపోయిందమ్మా? సెట్ అయ్యింది. కాకపోతే ఇంకొక 15 రోజులు నిదానంగా ఉండాలి ఇంట్లో, అంతే. ఓకే,
వెంటనే శాకాహార ర్యాలీల్లోనూ లేకపోతే బయటకెళ్ళి ధ్యాన కేంద్రాలకు గాని అట్లా వెళ్ళి మెడిటేషన్ క్లాసెస్ నుంచి చెప్పడాలు అలాంటివి చేయకండి, కొంచెం జాగ్రత్త. అప్పుడే పంపిస్తారు బయటికి. పంపించరా? ఒకవేళ అలాంటి క్లాసెస్ ఏదైనా చెప్పాలి అన్నా ప్రాపర్ గా కూర్చుని కొంచెం ఫ్రీగా ఉండి అలా తీసుకోండి తప్ప ఎక్కువసేపు నుంచోవడం కానివ్వండి అలాంటివి ఇప్పట్లో చేయకండి. కొంచెం మీ కాలు కూడా సెట్ అయ్యి స్టేబుల్ అయిన తర్వాత అప్పుడు చూసుకోవచ్చు. అట్లాగే. మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచిగా పాడారు. థ్యాంక్ యూ. ప్రతి విషయంలోనూ అంటే ఒక్కొక్కసారి మర్చిపోయిన సందర్భాల్లో నెగిటివ్ జోన్ లోకి వెళ్లకుండా దాన్ని కూడా చాలా పాజిటివ్ గా మలుచుకున్నారు. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ కాల్ అని తీసుకుందాం. హలో, హాయ్, గుడ్ మార్నింగ్, శుభోదయ. నమస్తే అండి ప్రకాశం గారు. చెప్పమ్మా, ఏం సంగతి? క్వశ్చన్ అడుగుతా, పాట నువ్వు అడిగినా కానీ నా పాట ఓం నమ శివాయ రెడీ. క్వశ్చన్ అడుగుతా ముందు. ఓకే, మీరు పాడేయండి. లోపల నేను క్వశ్చన్ గా ప్రస్తుతానికి ఏం ప్రిపేర్ అవ్వలేదు. నిన్న యాక్చువల్లీ అంటే Feb 28న సైన్స్ డే కదా, దాని గురించి ఏమన్నా చెప్తారా? ఏంటమ్మా, సండేనా? February 28న సైన్స్ డే జరిగింది కదా, సైన్స్ డే. ఓకే, దాని గురించి ఏమైనా చెప్తానంటే చెప్పండి. సైన్స్ అనేది అది ఒక బేస్ ఆధారంగా, అంటే అన్ని ప్రకృతి నుంచే వచ్చినాయి. ఇప్పుడు ఒక పండు కింద పడితే మీది కింద పోతున్న ఆలోచనతోటి సైన్స్ ఎంతో ఎదిగింది. ఒక విమానం అనుకున్నాడు, అది కరెక్టే. కానీ అసలు అంతరంగా ఉన్న సైన్స్ ఈ సేట్ అని చెప్పారంటే నీకు అంతరంగ జ్ఞానం అనేది కోట్లాను కోట్ల సూర్యుడు. అదే నీకు భౌతిక సైన్స్ అనేది విమానాలు కనిపెట్టడం కాదు. ఇవన్నీ రావణ బ్రహ్మ వాళ్ళంతా తిరిగొచ్చారు. ఆ సైన్స్ నే, ఆ సనాతన ధర్మాన్ని వీళ్ళు ఒక ఐడియా ప్రకారం చేస్తున్నారు. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ సైన్స్, బట్ సైన్స్ అనేది అంతర్గత జ్ఞానం కంటే గొప్పది రాదు. ఒక మనిషికి జబ్బొస్తే బతికేయాలంటే ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నారు. కరోనా వస్తే ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారు, వారసుమయం కూడా బతకలేకపోయాడు. బట్ అదే బియాండ్ దట్ ఎవరైతే ధ్యానం చేశారో వాళ్ళందరూ ఏం కాలేదు. కరోనాలో వచ్చినా కరోనాలో పేషెంట్ అక్కడ పండుకొని తగ్గించుకున్నారు. ఇది గ్రేట్ ఆర్ నాట్? ఇన్నర్ వాయిస్ గొప్పదా, బాహ్య వయసు మందులు గొప్ప? ఓకే, చైనీస్ వేడి నీళ్ళు దాకా తెలుసుకున్నారు కరోనా. అది ఎక్కడి నుంచి వచ్చింది? సనాతన ధర్మం నుంచి వచ్చింది. మన భారతదేశంలో సనాతన ధర్మం తీసుకొని ఇచ్చాడు. ఆ బోధిసత్వుడు అంతా అక్కడ బోధన చేశాడు. సెవెన్ సెన్స్ లో చూపించాడు కదా, అంతా మన సనాతన ధర్మే. ఆయుర్వేదం ఉంది, అంతా ఉంది. అవన్నీ మన ఇన్నర్ వాయిస్ నుంచి వచ్చినాయి. అది కదా. సూపర్ అండి. మరి పాట హర హర మహదేవ, ఓం హర నమ శివాయ, జయ హై జయ ఓం నమ శివాయ, జయ వే జయ ఓం నమ శివాయ, ఓం శివ రుద్రాయ, ఓం నమ శివ కంఠాయ, ఓం నమ హర రాగాభరణమే ప్రణయాదాయ, జయ రమ రమ డమరుకనాద వంధామ, ఓం నమో విఠలాయ, ఓం నమో భస్మాంగాయ పరనామ, ఓం నమో శిల బ్రహ్మదాయ, సమధమ తాండవలోలాయ, సదాశివ సన్యాసి తపస్స సన్యాసి, కైలాసవాసి నీ పాదములు మోసి పొంగిపోయాను నన్ను పల్లెకాసి, హే సొంపెరసం పరినాడురా, చుక్కల తివాసి నీదిరా, చూడ చక్కని సామిరా, దిగినాడురా, వేసయ్యరా ఊరురా, వాడవాడ దండోరా, ఓం నమ శివాయ, జయ జయ హై, జయ నమ శివాయ, జయ జయ హై, ఓం నమ శివాయ. ఏ రంగు రాట్నుల పొడవలేదురా, వీడు జంగమ శంకర శివుడేరా, నీ దాహం తీర్చేవాడురా, పైకి పైరాగిలా ఉంటాడురా, నిప్పు తొక్కితే లేని సాక్షిరా, నీ తాపం తీర్చేవాడురా, లోకాల లేకేశుడు సాయం కాకపోడు, మనలోనే ఉన్నాడు కొలువై ఉన్నాడు, నిన్ను దాటి పోనే పోడు. ఓం నమ శివాయ, జయ జయ హరి, ఓం నమ శివాయ,
జయ 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 ఓం నమ శివాయ. అదమ్మా శివుని మీద స్తుతించి పాడాడు. సూపర్. పాట పాడడం రీతి బాగుంటది శివుని మీద. మొత్తానికి రాసుకున్నారు, ప్రాక్టీస్ చేశారు, పాడారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాశం గారు. ఈ రోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న వాళ్ళందరికీ మై డియర్ పిఎంసి తరపు నుండి, ఎస్పెషల్లీ ప్రకాశం గారి తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డేస్, హ్యాపీయెస్ట్ విషెస్ అన్నమాట. ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ని తీసుకుందాం. హలో, శుభోదయం, శుభాకాంక్షలు. కస్తూరి గారు, మీరే అనుకున్నాను. కస్తూరి గారు మీరే అయి ఉంటారు లైన్ లో అనుకున్నాను. ఎగ్జాక్ట్ గా మీరే ఉన్నారు. శివరాత్రి మహాశుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. గురుదేవులకు, మీకు, అమ్మకి ఆత్మ ప్రణామాలు. కాల్ కలవకపోతే అలానే చెప్పుకోవాలి మనం, ఎందుకంటే ఇది మార్చి 2nd ప్లే అవుతుంది కాబట్టి. మీకు కూడా శివరాత్రి ప్రతిరోజు ఎవరు జన్మించారు వాళ్ళందరికీ శుభాకాంక్షలు. వావ్, సూపర్. పుట్టినరోజు, పుట్టినరోజు ఒకటే. అవునా? ఆ రోజు కాకపోయినా మనం అందరం దైవంతో సమానమే కదా. దైవంతో సమానం కదా. మీరు సెటరేట్ అయిపోయారా కస్తూరి గారు ఓవరాల్ గా ఆల్ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి? హ్యాపీ ఇప్పుడు సెట్ అయింది కాబట్టి మాట్లాడుతున్నా. అప్పుడు కూడా మాట్లాడారు కదా, బట్ డల్ గా ఏమైంది మాతో షేర్ చేసుకోవచ్చు కదా. ఏం లేదు, మనం ఎక్కువగా నెగిటివ్ గా ఆలోచించి నెగిటివ్ గా మాట్లాడామనుకోండి, మన రిజల్ట్ కూడా నెగిటివ్ గానే ఉంటుంది కదా. అవును, యాక్టివ్ గా ఉండటం, పాజిటివ్ గా ఆలోచించడం నేర్చుకోవాలి. అదే ఎందుకు మీరు నెగిటివ్ గా ఆలోచించారు 4 రోజుల పాటు? ఆలోచించడం అంటే పక్కన ప్రభావం కూడా ఉంటది కదా. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకుంటున్నాను, మధ్యలో పక్కన మనం ఉన్నాం అనుకో, చెప్పు అంటే ఏం చెప్తాం? ఓకే, అట్లాంటప్పుడు బలుగుతూ ఉంటాం. ఓకే, అక్కడ మనం మాట్లాడకపోయినా మన పాత్ర కామ్ గా ఉండడమైనా తప్పదు అంటారు. అడుగుతారు ఏంటి చెప్పవేంటి అని. ఓ, చెప్పాలి వద్దా? ఓకే, అలా బుక్ అయ్యారా? అలా బుక్ అయ్యా. ఓకే, నా ఇప్పుడు శివుడుంటే లోపల శివుడుంటేనే కదా మనం. అవును, లేకపోతే లోపల ఆత్మ శివుడు అందరం, లేకపోతే అందరం శవాలం. అంతే. ఈ శ్వాస ఎప్పుడైతే పోద్దో శవమే మనం. ఈ శ్వాసను ఎవరైతే గమనిస్తారో వాళ్ళు లక్ష సాధనని సాధిస్తారు. నేను మార్నింగ్ ఒక కొటేషన్ చదివాను కస్తూరి గారు. ఏంటంటే శివుడు భక్తుడితో చెప్తున్నాడంట, నేను నీకు కనిపిస్తే నీకు నాతో వచ్చేయాలనిపిస్తుంది, నేను తప్ప నీకు వేరే ప్రపంచం లేదు అన్నట్లు అనిపించేస్తుంది. నేను కనపడట్లేదు అంటే ఇంకా నీ కర్మ, నువ్వు నెరవేర్చాల్సిన పనులు కానీ నువ్వు అనుభవించాల్సినవి కానీ ఇంకా మిగులున్నాయని అర్థం, అందుకే నేను నీకు కనిపించట్లేదు అని చెప్పాడంట భక్తుడికి శివుడు. సో మనం దేవుడు కనిపించట్లేదు లేకపోతే అవన్నీ ఒక సిల్లీగా అనిపించినా కూడా మనకి పుణ్యఫలం కూడా ఉంటది. గత జన్మలు ఎవరైతే ఆయనకి సేవ చేసుకుని ఉంటారో తప్పనిసరినప్పుడు కళల్లో జనంలో కనిపిస్తారు. ఏమన్నా చూద్దాం శివుడి మీద. సరే. జటాజూటధర హర శివ శివ శంభో శంకర హర జటాజూటధర గంగమ్మ తలపైన గౌరమ్మ అర్ధ నారీశ్వరుడవై అర్ధనారీశ్వరుడవై ఒక వంక చంద్రవంక ఒక పక్క గంగమ్మ ఒక పక్క చంద్రవంక ఒక పక్క గంగమ్మ నీలోన సగమైన గౌరమ్మ సర్వము నీవై పరిపాలించే శివ శివ హర హర శంభో మహాదేవ శంభో శివ శివ హర హర మహాదేవ శంభో శంకర సర్వాంతర్యామి వై సర్వము నీవై సర్వము శివమయమై ప్రకాశించు శివ శివాయంటూ హర హరాయంటూ పలికేటి మనసులకు పావనాలు చిలుకు పలికేటి మనసులకు పావనాలు చిలుకు శివ శివ హర హర శివ శివ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో. ఏదో అలా సూపర్ అండి, శంకరుణ్ణి అలా గుర్తు చేసేసారు. సూపర్.
సో ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్న వాళ్ళందరికీ కస్తూరి గారి తరపు నుండి బెస్ట్ విషెస్, అంతేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. మరి మన విష్ లిస్ట్ లో ఎవరికి విషెస్ తెలియజేయాల్సినవి ఉన్నాయో చూసేద్దాం. పిఎంసికి విశేష సేవలు అందించిన శ్రీలత గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి. శ్రీలత గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. మరి నెక్స్ట్ విషెస్ ఎవరిది ఉందో చూసేద్దాం. పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న బెల్లంపల్లికి చెందిన మిట్ట మల్లేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసి ట్రస్ట్. మల్లేష్ గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, పిఎంసి ట్రస్ట్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మరి నెక్స్ట్ విష్ లిస్ట్ లో ఎవరిది విషెస్ ఉందో చూసేద్దాం. అనూప్ భండారి ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు, స్వరకర్త మరియు గీత రచయిత. అతను ప్రధానంగా కన్నడ సినిమాల్లో వర్క్ చేస్తున్నారు. అతను 2015లో తన సోదరుడు నిరూప్ భండారి నటించిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. సో ఆయన బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. మరి నెక్స్ట్ విషెస్ ఎవరిది ఉందో చూద్దాం. థామస్ జేమ్స్ తన రంగస్థలం పేరు మణికుట్టంతో సుపరిచితుడు. ప్రధానంగా మలయాళ చిత్రాల్లో వర్క్ చేసిన భారతీయ నటుడు. అదే టైటిల్ తో 2004 టెలివిజన్ సీరియల్లో కాయంకులం కొచ్చిన్ని పాత్రలో అతను ప్రసిద్ధి చెందడం జరిగింది. సో అతను బిగ్ బాస్ రియాలిటీ షో 3వ సీజన్ లో కూడా పాల్గొని విన్ అవడం కూడా జరిగింది. తన బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే థామస్ గారు. మరి నెక్స్ట్ విషెస్ విద్యాసాగర్ ఒక భారతీయ స్వరకర్త, సంగీతకారుడు మరియు గాయకుడు. అతను ప్రధానంగా తమిళం, మలయాళం మరియు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కూడా వర్క్ చేయడం జరిగింది. అనేక మంది స్వరకర్తలతో అసిస్టెంట్ మరియు కండక్టర్ గా పనిచేసిన తర్వాత విద్యాసాగర్ 1989 తమిళ చిత్రం పూమనంలో చలనచిత్ర స్వరకర్తగా అరంగేట్రం చేశాడు మరియు మెలోడీ కింగ్ అనేగా మారు పేరును కూడా సొంతం చేసుకున్నారు. 225కు పైగా చిత్రాలకు పనిచేసిన అతను ఒక జాతీయ అవార్డు, బహుళ రాష్ట్ర అవార్డులు మరియు 5 ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు. సో ఆయన బర్త్డే సందర్భంగా విద్యాసాగర్ గారు, మీరు కెరీర్ లో మరింత ముందుకు దూసుకు వెళ్లాలని, అదే విధంగా మరిన్ని మంచి మంచి పాటలు, మంచి సినిమాలకు కూడా దర్శకత్వం వహించాలని కోరుకుంటూ వన్స్ అగైన్ మై డియర్ పిఎంసి తరపు నుండి బెస్ట్ విషెస్. మరి చూసారు కదండి, ఇది వాళ్ళ మై డియర్ పిఎంసి కార్యక్రమ విశేషాలు. మరి మై డియర్ పిఎంసిలో మంచిగా మనం ఫొటోస్ తో సహా విషెస్ తెలియజేయాలి అంటే ఏం చేయాలి? నేను చెప్పే నెంబర్లను నోట్ చేసుకుని ఆ నెంబర్లకు కాల్ చేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలి. ఆ నెంబర్స్ చెప్తాను, ఇంకొకసారి మీరు నోట్ చేసుకోండి, సేవ్ చేసుకోండి. ఆ నెంబర్స్ 8977007401, 8977007402. మరి ఈ రోజు టైం అయిపోయింది కాబట్టి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. టేక్ కేర్, బై. My dear PMC, my dear PMC, my dear PMC.